నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మైక్రోమాక్స్ మనకి రెండు ఫోన్స్ రిలీజ్ చేసింది ఫ్లిప్కార్ట్లో సో వాటి పేర్లు వచ్చేసరికి మనకి మైక్రోమాక్స్ ఇవోక్ పవర్ ఇంకోటి వచ్చేసరికి మైక్రోమాక్స్ ఇవోక్ నోట్ మైక్రోమాక్స్ ఇవోక్ పవర్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 6,999 పెట్టారు సో ₹1 తక్కువ 7,000 అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇవోక్ నోట్ వచ్చేసరికి 9,500 పెట్టారు సో ఒకసారి మనం ఈ రెండు ఫోన్స్ చూద్దాం సో ఈ రెండు ఫోన్స్ మనకి ఆ ప్రైస్కి మనం కొనవచ్చో లేదో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అసలు స్పెక్స్ మొత్తం ఫ్రెండ్స్ మనం ఫస్ట్ మనం ఇవోక్ పవర్ తీసుకుంటే మనకి ఇవోక్ పవర్లో మనకి డిస్ప్లే విషయానికి వస్తే మనకి 5-inch HD డిస్ప్లే లభిస్తుంది సో ఇది 720p డిస్ప్లే సో ఇది IPS LCD డిస్ప్లే అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీంట్లో మనకి డిస్ప్లే వచ్చేసరికి 2.5D గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్ట్ చేశారు సో మనకి ప్రొటెక్షన్ అయితే మంచిది ఇచ్చారు సో డిస్ప్లే విషయానికి వస్తే ఇది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి 2GB ర్యామ్ లభిస్తుంది 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది సో దీనిలో మనకి డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది వోల్టీకి సపోర్ట్ చేస్తుంది కాకపోతే ఇది హైబ్రిడ్ స్లాట్ సో ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేరు సో మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 30GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుని దీనిలో మనకి బ్యాటరీ వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ పెట్టారు సో అందుకే దీనికి ఇవోక్ పవర్ అని పేరు పెట్టారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మనకి కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది సో కెమెరా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఆ ప్రైస్ రేంజ్లో మనకి యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి అండ్ నెక్స్ట్ చూసుకుని దీనిలో మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే MediaTek 6737 ప్రాసెసర్ పెట్టారు సో ఇవి మనకి MediaTek ఓల్డ్ ప్రాసెసర్స్ ఇవి సో GPU వచ్చేసరికి మనకి Mali 720 MP1 GPU లభిస్తుంది సో ఇదే ప్రాసెసర్ మీకు Nokia 3లో కూడా వస్తుంది సో Nokia 3 మనకి ఒక 2 monthsలో ఇండియాలో లాంచ్ అవుతుంది జూన్ అట్లా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సో Nokia 3లో కూడా మనకి ఇదే ప్రాసెసర్ లభిస్తుంది సో ఈ ప్రాసెసర్ అయితే కొంచెం ఓల్డ్ ప్రాసెసర్స్ ఇవి MediaTek చాలా చీప్ ప్రాసెసర్స్ ఇవి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మనకి సెన్సార్ విషయానికి వస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు 7,000లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది సో జైరోస్కోప్ సెన్సార్ లేదు యాక్సిలరోమీటర్ ప్రాక్సిమిటీ లైట్ సెన్సార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సో ఈ సెన్సార్స్ ఉన్నట్టు వాళ్ళు ఇచ్చారు సో జైరోస్కోప్ సెన్సార్ ఉందో లేదో డౌట్ దీనిలో సో ఇది ఫ్రెండ్స్ మైక్రోమాక్స్ ఇవోక్ పవర్ గురించి సో ఇవోక్ పవర్ అయితే మనకి సో ₹7,000 మనకి మంచి బ్యాటరీ ఫోన్ ఇది సో ప్రాసెసర్ అయితే మనకి అవుట్డేటెడ్ ప్రాసెసరే కాకపోతే మనకి ₹7,000 మనకి కొంచెం బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ వోల్టీ ఫోన్ కావాలంటే మనం తీసుకోవచ్చు కాకపోతే నేను టెస్ట్ చేయాలి దీన్ని సో దీన్ని అయితే నేను టెస్ట్ చేస్తాను మైక్రోమాక్స్ ఇవోక్ పవర్ని అది ఆర్డర్ పెట్టాను సో ఖచ్చితంగా నేను దీన్ని అన్బాక్స్ చేస్తాను దీన్ని రివ్యూ కూడా చేస్తాను ఎందుకంటే నేను ఎప్పుడు MediaTek 6737 ప్రాసెసర్ని టెస్ట్ చేయలేదు సో చూద్దాం అది ఎలా పర్ఫామ్ చేస్తుందో గేమింగ్లో ఎంతవరకు పర్ఫామ్ చేయగలదు హీటింగ్ ఏమైనా ఉందా సో బ్యాటరీ ఎంతవరకు వస్తుంది ఇవోక్ పవర్ సో ఇవోక్ పవర్ అయితే ఖచ్చితంగా మనం టెస్ట్ చేద్దాం అండ్ నెక్స్ట్ ఇంకో ఫోన్ తీసుకుంటే మనకి ఇవోక్ నోట్ సో ఇవోక్ నోట్ తీసుకుంటే మనకి దీనికి నోట్ అనేది పేరు పెట్టారంటే దీనికి మనకి డిస్ప్లే వచ్చేసరికి 5.5-inch డిస్ప్లే ఉంది అందుకే దీనికి నోట్ అని పేరు పెట్టారు సో 5.5-inch ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది దీనిలో మీకు ఇది కూడా IPS LCD డిస్ప్లేనే దీనిలో కూడా మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ ఉంటుంది సో ఇది గొరిల్లా గ్లాస్ అని మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు సో చూడాలి ఇది గొరిల్లా గ్లాస్ కాదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మనకి సేమ్ 4000 mAh బ్యాటరీ లభిస్తుంది దీనిలో కూడా మీకు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ దీనిలో మీకు బ్యాక్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది సో కెమెరాస్ నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి సో మనకి కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి కెమెరాస్ మీకు అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు ప్రాసెసర్ విషయానికి వస్తే మీకు MediaTek 6753 ప్రాసెసర్ లభిస్తుంది సో దీని GPU వచ్చేసరికి Mali 720 MP3 GPU లభిస్తుంది సో ఈ ప్రాసెసర్ మనకి సేమ్ కూల్ప్యాడ్ నోట్ 3 ఉంది కదా 2015లో లాంచ్ అయింది సో ఆ ప్రాసెసర్ మీకు సో చాలా పాత ప్రాసెసర్ ఇది సో కూల్ప్యాడ్ నోట్ 3లో ఉంటుంది Lenovo K4 నోట్లో ఉంటుంది సో అలాంటి ప్రాసెసర్ తీసుకొచ్చి మనం దీనిలో పెట్టారు సో మనం కొత్తగా లాంచ్ చేశారు ఈ ఫోన్ని సో ప్రాసెసర్ అయితే చాలా పాత ప్రాసెసర్ ఫ్రెండ్స్ సో ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాసెసర్ని ఆల్రెడీ టెస్ట్ చేశాను నేను కూల్ప్యాడ్ నోట్ 3లో సో కూల్ప్యాడ్ నోట్ 3లో మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది దాంట్లో మనకి 720p డిస్ప్లే ఉంటుంది సో ప్రాసెసర్ అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది గేమింగ్లో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అదే మనం Lenovo K4 నోట్ తీసుకుంటే Lenovo K4 నోట్లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది 6753 కాకపోతే దీనిలో మనకి 1080p డిస్ప్లే ఉంది సో 1080p డిస్ప్లేలో గేమింగ్లో కొంచెం ల్యాగ్ అయితే ఉంది సో గేమింగ్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు సో ఇప్పుడు మనకి ఇవోక్ నోట్లో కూడా 1080p డిస్ప్లే ఉంది ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek 6753 ప్రాసెసర్ సో ఖచ్చితంగా ఇది కొంచెం స్ట్రగుల్ అవుతుంది గేమింగ్లో మాత్రం గేమింగ్లో మీరు ఎక్కువ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి సో హై లెవెల్ గేమింగ్ అయితే దీనిలో మీరు ఆడలేరు సో ఖచ్చితంగా మనకి మైక్రోమాక్స్ మాత్రం చాలా పాత ప్రాసెసర్స్ పెట్టింది కొత్తగా లాంచ్ చేసిన ఫోన్స్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకా స్పెక్స్ చూసుకుంటే మనకి 3GB ర్యామ్ ఉంటుంది దీనిలో 30GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది మీకు సో ఇది డ్యూయల్ సిమ్ వోల్టీ సపోర్ట్ చేస్తుంది కాకపోతే ఇది హైబ్రిడ్ స్లాట్ సో ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ వాడలేరు
సో ఇది కూడా మీకు మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 30 GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో సెన్సార్ విషయానికి వస్తే మనకి దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది. స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు జైరోస్కోప్ సెన్సార్ ఉందని చెప్పేసి. సో దీనిలో మీరు VR హెడ్సెట్ అయితే పనిచేస్తుంది, 360 degrees వీడియోస్ మీరు చూడొచ్చు. అదే మనకి ఇవోక్ పవర్ తీసుకుంటే వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, జైరోస్కోప్ సెన్సార్ ఉందో లేదో అక్కడ డౌట్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకుంటే మనకి ఇవోక్ పవర్, ఇవోక్ నోట్ చూసుకుంటే మైక్రోమాక్స్ మనకి చాలా పాత ప్రాసెసర్స్ తీసుకొని వచ్చి కొత్త ఫోన్స్ని లాంచ్ చేసింది, మీడియాటెక్ ప్రాసెసర్స్ని తీసుకొని వచ్చి. కాకపోతే బిల్డ్ క్వాలిటీ మాత్రం బాగుంది, బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. గొరిల్లా గ్లాస్ పెట్టారు, అది ఇవోక్ పవర్కి. సో ఇవోక్ నోట్లో గొరిల్లా గ్లాస్ ఉందో లేదో కూడా తెలియదు. సో 9500లో మీకు ఇవోక్ నోట్ అనేది అది వాల్యూ ఫర్ మనీ అయితే కాదు ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా 9500లో మీకు స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్స్ ఉన్న మొబైల్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే 3S ప్రైమ్ కానీ K6 పవర్ కానీ, లేకపోతే స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ ఉన్న మొబైల్ మీకు 10,000 లభిస్తుంది, రెడ్మీ నోట్ 4. సో ఈ మొబైల్స్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో 6753 మీకు చాలా పాత ప్రాసెసర్స్. సో మైక్రోమాక్స్ కానీ కొంచెం ఆలోచించి స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ తీసుకొచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ ఫోన్ క్లిక్ అయ్యేది ఆ ప్రైస్ రేంజ్లో. ఎందుకంటే మీకు అక్కడ లెనోవో K6 పవర్, రెడ్మీ నోట్ 4కి ఇది కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒకటే మైనస్ ఏంటంటే మీకు ఈ ప్రాసెసర్ చాలా పాత ప్రాసెసర్స్ కాబట్టి కొంచెం తీసుకునే వాళ్ళు కూడా ఆలోచించి తీసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ ఇవోక్ నోట్ గురించి. అండ్ ఇవోక్ పవర్ అయితే టెస్ట్ చేద్దాం. సో ఇవోక్ పవర్ అయితే మనం ఆర్డర్ పెట్టాను నేను. సో ఇవోక్ పవర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ ప్రాసెసర్ గేమింగ్లో కానీ హీటింగ్లో కానీ మొత్తం నేను టెస్ట్ చేస్తాను, రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేస్తాను. అన్బాక్సింగ్ కూడా నేను ఒక సాటర్డే సండే వరకు అన్బాక్సింగ్ చేస్తాను ఇవోక్ పవర్ని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మైక్రోమాక్స్ ఇవోక్ పవర్, ఇవోక్ నోట్ గురించి నా ఒపీనియన్స్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.